హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ల్యాండ్ స్టేడియం కట్టడానికి 4.5 కోట్లు ఇచ్చామన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్. వచ్చే నవంబర్లో రాజకీయాలకు అతీతంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ప్రీమియర్ లీగ్ వల్ల తిలక్ వర్మ ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ని బయటకు తీసేందుకే టోర్నీ అన్నారు కాంగ్రెస్ నేత గడ్డం వంశీకృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాకా వెంకటస్వామి కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్స్ లో చెన్నూరు రామగుండం జట్లు తలపడుతున్నాయి. టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఫిబ్రవరి 4న బెల్లంపల్లిలో టోర్నో ప్రారంభమైంది. మొత్తం 45 జట్లు పాల్గొన్నాయి. కాంగ్రెస్ యువ నాయకులు, విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీకృష్ణ టోర్నమెంట్ ను నిర్వహించారు. మా నాన్నగారు ఇక్కడ 1969లో నన్ను మా తమ్ముడిని జనవరిలో ఇండియా న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ అయినప్పుడు ఈయనే కూర్చున్నాం. ఈ స్థానంలోనే మేము స్కూల్కి వెళ్ళి వచ్చినాం. మా నాన్నగారు ఇద్దరిని నన్ను మా తమ్ముడిని తీసుకొచ్చిండు, కూర్చోబెట్టిండు. ఆ రోజు ఇండియా న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత ఆయనకున్న ఉత్సాహం, క్రికెట్ ఎట్టి పరిస్థితుల్లో గ్రో కావాలి, ప్రత్యేకంగా వీకర్ సెక్షన్లో కూడా మన ఉన్న పాపులేషన్ చాలా పెద్దతన పైకి రావాలని ఆయన ఉన్న ఆశలతోని ఆయన చేసిన మంచి పనుల గురించి యాద్ చేసుకొని ఇప్పుడు కాలేజ్ పెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని గ్రో చేయించి, ల్యాండ్ ఇప్పించి, ఫండింగ్ చేయించి, స్టేడియం కట్టించి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇవాళ ఉప్పల్లో ఉన్నదంటే ప్రత్యేకంగా పెద్దలు వెంకటస్వామి గారి మా నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తి. ఆ టైంలో హెచ్సిఏలో ₹1 లేకున్నా కూడా మా సంస్థ ముంగట్టుకు వచ్చి 4.5 కోట్ల రూపాయలు ఇచ్చి స్టేడియం కట్టించి ఆ ల్యాండ్ కూడా ఇప్పియనికే పూర్తిగా ప్రయత్నం చేసిన ఘనత మా నాన్నగారిది. నేను మా తమ్ముడు కలిసి కష్టపడి హెచ్సిఏని పైకి తీసుకురావడానికి ఒక కోషిష్ చేసిన తర్వాత ఈరోజు మేము ఈ టోర్నమెంట్ని పెట్టించి ప్రజలకు ఒక ఉత్సాహం తేవాలని, ప్రత్యేకంగా యూత్కు ఉన్న ఆదిలాబాద్ జిల్లానే కాదు యావత్ తెలంగాణలో ఉన్న వీకర్ సెక్షన్ పిల్లలందరికీ క్రికెట్ ఆడుకునేకే ఒక అవకాశం ఇప్పించాలని ఎల్బీ స్టేడియంలో ఫైనల్స్ కండక్ట్ అవుతుంది. గోదావరి ఖని అండ్ చెన్నూరు నర్మదల 20 ఓవర్స్ మ్యాచ్. ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందని మాకు పూర్తిగా ఒక విశ్వాసం అనేది. అందరు ప్లేయర్లకు మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం, ప్లే వెల్, గెట్ ఎ గుడ్ స్కోర్. క్రికెట్ ఆడిన తర్వాత దాని ఉత్సాహం ప్రజలకు పెద్ద ఎత్తున పెరుగుతుందని ఒక హోప్తో, ఇదే కాక వచ్చే 3-4 ఏళ్లలో కూడా నాన్నగారి పేరు మీద ఇంకా పెద్ద ఎత్తున చేసే ఒక కార్యక్రమాన్ని కూడా మేము పెట్టుకుంటాము. మా నాన్నగారు కూడా ఈ దేశంలో అప్పుడు 1995లో వరల్డ్ కప్ రావాలంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అవసరం ఉంది. ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ గురించి మన్మోహన్ సింగ్ గారితో వెళ్ళి వారితో మాట్లాడి, చిదంబరంతో మాట్లాడి ఈ బీసీసీఐకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్, ఆ సంస్థకు కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్, క్రికెట్కి స్పోర్ట్స్లో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండాలని చెప్పి క్రికెట్తో సహా ఇతర క్రీడలలో కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అప్పుడు ఆ రోజులలో మా వెంకటస్వామి గారు కొట్లాడి తీసుకురావడం జరిగింది. ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చినందువలన వరల్డ్ కప్ కూడా మన ఇండియాకి వచ్చింది. మీరు చూస్తున్నారు. దాని తర్వాత ఐపీఎల్ వచ్చింది. క్రికెట్ ఈ దేశం అంటే విద్యార్థులు, యువకులందరూ కూడా క్రికెట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. చాలామంది అదే ఈవినింగ్ పూట ఒక ఏదైనా మోస్ట్ పాపులర్ క్రీడ ఉందంటే అది క్రికెటే. ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి టోర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. అంటే ఆ రోజులలో 10 జిల్లాలు తెలంగాణలో ఉండే, ఆ అన్ని 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ మ్యాచెస్ పెట్టి ఒక డిస్ట్రిక్ట్ ఇంకో డిస్ట్రిక్ట్ ఒక ఆపర్చునిటీ ఆ రోజులలో మారుమూల ప్రాంతాలకు చెందిన క్రికెటర్స్కి అవకాశం కల్పించారు. ఆ టోర్నమెంట్ తర్వాత ఈరోజు ఈ పెద్దపల్లి అంటే సమయం తక్కువ ఉండే, చలో ఒకటి చేద్దాము పెద్దపల్లి అని చెప్పి చేయడం జరిగింది. నవంబర్లో డెఫినెట్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రాజకీయాలు లేకుండా ఏం లేకుండా ఒక పాలిటిక్స్ని దూరం పెట్టి కేవలం క్రికెట్ డెవలప్మెంట్ కోసం, కేవలం మారుమూల ప్రాంతాల నుంచి క్రికెటర్స్కి ఒక మంచి అవకాశం కల్పించినందుకు డెఫినెట్లీ నవంబర్లో ఒక టోర్నమెంటు కాకా వెంకటస్వామి కప్ మీద పెట్టి ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కల్పించడానికి ఈ నవంబర్లో చేయబోతున్నాం.
చాలా సంతోషంగా ఉందండి. కాకా పేరు మీద కాకా వెంకటస్వామి ప్రెసిడెంట్ కప్ అని చెప్పి గత 20 రోజులుగా కొనసాగింది. పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి, చెన్నూరు, ధర్మపురి, మంతిని, మంచిర్యాల్, అన్ని టీమ్స్, రామగుండం, మరి చెన్నూరు అందరూ కలిసి ఆడినారు. ఫస్ట్ మండల్ వైజ్ జరిగింది టోర్నమెంటు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 5 to 7 మండల్స్ ఉన్నాయి. ఈచ్ మండల్ ప్లేడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఒక్కొక్క మండల్తో ఆడి ఆ కాన్స్టిట్యున్సీ విన్నింగ్ టీమ్ ఏదైతే ఉందో అది క్వాలిఫై అయ్యి కాన్స్టిట్యున్సీ వర్సెస్ కాన్స్టిట్యున్సీ, అంటే చెన్నూరు వర్సెస్ రామగుండము, పెద్దపల్లి ఒక్కొక్క టీం ఆడింది. నాకౌట్ జరిగింది. ఆ నాకౌట్లో రామగుండము అండ్ చెన్నూరు ఇప్పుడు ఫైనల్స్కి రావడం జరిగింది. అయితే క్రికెట్ అన్న స్పోర్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ టోర్నమెంట్ ద్వారా స్పెషల్లీ పెద్దపల్లి ఏరియాలో, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, పెద్దపల్లి నుంచి డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి మంచి ప్లేయర్స్ తీసుకొచ్చి ఎట్లయితే ఐపీఎల్ ఆల్ ఇండియాలో వేరే ప్లేయర్స్, ఇంపార్టెంట్ ప్లేయర్స్ని తీసుకొని వచ్చిందో దేశానికి, మళ్ళీ ఇండియన్ టీంకి పంపించిందో, అలాగే మనము ఈ కాకా క్రికెట్ కప్ ద్వారా డిస్ట్రిక్ట్ వైజ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి మంచి ప్లేయర్స్ బయటకు వచ్చి డెఫినెట్లీ పెద్దపల్లి నుంచి ఒక ప్లేయర్ ఇండియా క్రికెట్ టీంలో సెలెక్ట్ అవుతాయని చెప్పి ఆశతోటి ఇట్లాంటి స్పోర్టింగ్ ఈవెంట్స్ పెట్టడం జరిగింది. మన కాకా వెంకటస్వామి గారు ఇండియాలోనే లెజెండ్ అయిన పొలిటీషియన్. ఆయన గారి పేరు మీద ఈ టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం. మరియు మన వివేక్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు గత 20 రోజులుగా పెద్దపల్లి చెన్నూరు కాన్స్టిట్యున్సీ రూరల్ ఏరియా పిల్లలందరికీ, టాలెంట్ ఉన్న పిల్లలందరికీ అవకాశం కల్పించడం చాలా సంతోషం. వారందరికీ ఇట్లాంటి గేమ్స్ పెడితే టాలెంట్ ద్వారా ముందుకొచ్చి ఇండియా తరపున ఆడతారని ఆశిస్తూ ఈ ముఖ్యంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇలాంటి టోర్నమెంట్ పెట్టినందుకు.